కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ ఆఫీస్ కి చంద్రబాబు చేరుకోనున్నారు. ప్రజల నుంచి ముఖ్యమంత్రి వినతులు స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబుకి నేరుగా సమస్యలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు. వినతుల స్వీకరణ అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్ష పదవులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై అందుబాటులో ఉన్న నేతలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అలాగే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. తరచుగా పార్టీ కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి శనివారం పార్టీ ఆఫీస్కు వస్తున్నారు చంద్రబాబు. కట్టు దాటుతున్న నేతలకు వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనని నేతలకు తాకీదులిస్తున్నారు. ఇక చంద్రబాబు హెచ్చరికలతో నేతలు దారికొస్తున్నారు. దారి తప్పుతున్న తమ్ముళ్లకు క్రమశిక్షణ సంఘంతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఆయన ప్రతి శనివారం కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. పార్టీ కార్యాలయానికి రావడం, పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా విశ్లేషిస్తున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో, అదేవిధంగా బ్యాక్ ఆఫీస్ తో కూడా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి నేతలకు, మండల స్థాయి నేతలకు శిక్షణా శిబిరాలు ప్రారంభించారు. ఇప్పటికే ఒక బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ శిక్షణ తరగతులు జరుగుతున్న తీరును కూడా నేతలతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పార్టీ పదవులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలని వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీని మీద కసరత్తు కూడా చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవులకు కొంత కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఐవీఆర్ఎస్ ద్వారా ఏదైతే కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా కొత్త రక్తాన్ని ఎక్కించాలనుకుంటున్నారు. పోలిట్ బ్యూరోలో కూడా కొంతమంది సీనియర్స్ అనే కారణంతో ఉంచకుండా కొంతమంది టాలెంటెడ్, అదేవిధంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఏదైతే నారా లోకేష్ ఆలోచనలకు తగ్గట్టు పార్టీలో పూర్తి స్థాయి మార్పు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న కూడా లోకేష్ కూడా ప్రతి మంగళవారం కూడా లోకేష్ వస్తున్నారు, శనివారం చంద్రబాబు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలకు ఉదాహరణకు పెన్షన్ల పంపిణీ 1వ తారీఖు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు మొత్తం కూడా లీడ్ తీసుకోవాలి, మంత్రులు కూడా ఈ నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి అని చంద్రబాబు చెప్పడం జరిగింది. లోకేష్ కూడా దీనిపై రివ్యూ చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు దాంట్లో పాల్గొనట్లేదన్న ఆ సమాచారం నేపథ్యంలో చాలా సీరియస్ వార్నింగ్ అయితే పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కార్యక్రమాలు అయితే మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు. మొన్న 1వ తారీఖు చూసుకుంటే కనుక అంతకుముందు సరిగా ఎవరూ నిర్వహించకుండా చాలా మంది ఉండేవారు. కానీ ఆ సంఖ్య పూర్తి స్థాయి తగ్గిన పరిస్థితి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ వార్నింగులతో పార్టీలో నేతలంతా కూడా లైన్ లోకి వస్తున్నారు, పనిచేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నూతనంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వారికి పార్టీ సిద్ధాంతాల పట్ల కొంత అవగాహన లోపిస్తుందనే అభిప్రాయంతో నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో కూడా ఆ రీజనల్ కోఆర్డినేటర్స్ తో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని భావించినప్పుడు వారిని కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిపించి ఇక్కడ క్రమశిక్షణ సంఘంతో కూడా వారితో మాట్లాడిస్తున్నారు. ఒక రకమైన కౌన్సిలింగ్ కూడా వారికి ఇస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ కూడా యాక్టివ్ చేశారు. వారు కూడా నియోజకవర్గాలనే ఒక కన్ను వేసించారు. ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మిగతా పార్టీలతో, కూటమిలో ఉన్న మిగతా పార్టీలతో సమన్వయం కూడా చేసే బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్స్ కి అప్పగించడం జరిగింది. ఈ పార్టీలో చాలా కీలకంగా రీజనల్ కోఆర్డినేటర్ పాత్ర అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు ఎప్పటికప్పుడు ఏదైతే గ్రీవెన్స్ కూడా తీసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో వారు వచ్చినప్పుడు వేలాది మంది కార్యకర్తలు వస్తున్నారు. వారి గ్రీవెన్స్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఒక మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏ పిలిపించినా కూడా కింది స్థాయి కార్యకర్త వరకు అది చేయాలని చెప్పి పైనుంచి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు కొంతమంది అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారికి కూడా ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలి, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయాలి. నిన్న కూడా మెగా పేరెంట్స్ మీట్ ను కూడా ఎమ్మెల్యేలంతా కూడా సక్సెస్ చేశారు. అందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అందరూ కూడా దాంట్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎజెండాగా మరింత పార్టీలో ఉత్సాహం తెచ్చేందుకు ఆయన కూడా పూర్తి స్థాయి ఫోకస్ పెడుతున్నారు. ఏ సమస్యలున్నా, నేతల మధ్య విభేదాలున్నా కూడా ఆలస్యం చేయకుండా గతానికి భిన్నంగా ఎక్కడికక్కడ తేల్చేస్తున్నారు.
పార్టీ సీనియర్స్ ని ఇన్వాల్వ్ చేసి క్రమశిక్షణ సంఘానికి బాధ్యతలు అప్పగించి వారి కౌన్సిల్ ఇచ్చి పార్టీని ఇబ్బంది లేకుండా పార్టీలో ఎవరికి విభేదాలు లేకుండా చక్కదిద్దే ప్రయత్నాలు అయితే చంద్రబాబు చేస్తూ ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.